టట్టడాయ్. ఇప్పుడు చూడు. ప్రేమ కోసమై వలలో పడని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. ప్రేమ కోసమై వలలో పడని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. ఐ గాట్ దిస్ మస్కిటో. చూడు, నిన్ను కుట్టిందాం ఇదే. నో, నన్ను కుట్టింది ఇది కాదు. ఇది ఆడదోమ. ఇది కుట్టదు, ప్రేమిస్తుంది. నీ మొహం, ఆడవే కుడతాయే, మగవ కుట్టు. నేను చెప్పిన దానికి రివర్స్ గా చెప్పావంటే నువ్వు ఇప్పటిదాకా ప్రేమ ఉన్నట్టు, ప్రేమను వల్కబోస్తున్నట్టు నటిస్తున్నావన్నమాట. లేకపోతే ఏంటి, నువ్వు మరి టూ మచ్ గా మాట్లాడుతున్నావు. ఈ మధ్య మనుషుల్లోనే ఆడమగ గుర్తుపట్టడం కష్టమైపోతుంటే నువ్వు దోమల్లో గుర్తుపట్టమంటే ఎలా? దోమను పట్టుకోవడం ఎంత కష్టమో తెలుసా? అయితే ఇప్పుడు ఏమంటావు? పట్టుకురావడం కష్టం అంటావు. నీలాంటి దాన్ని పట్టుకోవడం పడగొట్టడం రెండూ కష్టమే. కష్టమైతే ఇష్టమని యాక్టింగ్ చేసుకుంటూ దగ్గరికి రావద్దు. భుజం మీద కూర్చున్నా తలకి మసాజ్ చేయమనే శాడిస్ట్వే నువ్వు. నాకు తెలీదా? మగాడికి ఓపిక ఉన్నంత వరకే. ఓపిక తెగిందా గోదావరి ఆనకట్ట తెగినట్టే. రెచ్చిపోతున్నావేంట్రా? రెచ్చిపోతానే. ఏదో దోమ కుట్టింది కదా అని దోమల బ్యాట్ తెచ్చి పెడితే ఆడదోమని చెప్పి నీ బుద్ధి బయట పెట్టావు కదే. ఒక్క నిమిషం ఆగు. ఏం చేస్తావు? నీ బాగుందా? గ్లాస్ ఎందుకు ఖాళీ చేస్తున్నావే? పాలు తెస్తావా, జ్యూస్ తెస్తావా? ఆంటీకి ఇస్తాను. ఏ? ఇందులో రాళ్ళు ఖాళీ అయితే నువ్వు ఇల్లు ఖాళీ చేయాలన్న కాన్సెప్ట్ మర్చిపోయావా? నోరు అలాగే తెరిచుంచు, దోమలు పోతాయి. ఆంటీ పిలవగానే నీ పీడా పోతుంది. ఊరే గట్టం, నేను బుల్లి ప్రిన్సా. నోటి దోలతో బంగారాన్ని మంటలో వేసావురా. ఇప్పుడు అది వెళ్ళి అమ్మ దగ్గర సారీ ఆంటీ, మీ అబ్బాయి తండ్రి కాలేదు, నేను తల్లి కాలేదన్ననుకో, నీ బతుకు బస్ స్టాండ్ లో బెస్తరా రే. ఇప్పుడు ఏం చెయ్యాలి? దేవుడా ప్లీజ్ సేవ్ మీ. నీ పేరు మీద గుండు వద్దులే, బాగోదు. షేవింగ్ చేయించుకుంటాను. కాపాడయ్యా ప్లీజ్. దేవుడా ప్లీజ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.